డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతని నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటీ రాజేంద్ర నగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతడి నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటీ రాజేంద్ర నగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతడి నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు సమాచారం అందుకున్న నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటీ రాజేంద్ర నగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతని నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్. సంతోష్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇటు ఎస్ఓటీ పోలీసులతో పాటుగా నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేశారు. ఇందులో డ్రగ్స్ విక్రయిస్తుండగా అలాగే డ్రగ్స్ తీసుకుంటుండగా ఒక ప్రముఖ హీరోయిన్ సోదరుడు ఎవరైతున్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటుగా ఇటు సినీ రంగానికి సంబంధించిన ఎక్కడైతే ఇటు వ్యాపారవేత్తకు సంబంధించిన వారు కావచ్చు, వీరంతా కూడా ఇందులో ప్రమేయం ఉంది. అయితే నైజీరియా నుంచి వీరు డ్రగ్స్ కొనుగోలు చేయడం కావచ్చు, అలాగే వీరంతా కూడా పెడ్లర్స్ గా ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని రైడ్ చేశారు. ఈ క్రమంలో ఇటు నైజీరియాతో పాటుగా విజయవాడకు సంబంధించిన ఒక వ్యాపారవేత్తను, అలాగే మరొక యువతిని, అలాగే ఇటు ఎవరైతే ప్రముఖ హీరోయిన్ గా చెప్తా ఉన్నారో వారి సోదరుని, మరొక వ్యక్తి, మొత్తంగా 5 అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 100కు పైగా, అంటే సుమారు 200 గ్రాముల కొకైన్ అయితే సీజ్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ గారు పూర్తి స్థాయిలో అంటే వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. అయితే రాజేంద్ర నగర్ లో నార్కోటిక్ సంబంధించిన బ్యూరో ఇన్ఫర్మేషన్ రావడంతో పాటుగా ఇటు రాజేంద్ర నగర్ పోలీసులు అలాగే ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా ఇది ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో చాలా కీలకమైన సమాచారం రాబట్టారు. అయితే ఈ డ్రగ్స్ నైజీరియా నుంచి వీరు కొనుగోలు చేస్తుండగా, అలాగే వీరు పెడ్లర్స్ గా ఉన్నారు, అలాగే వీరు కొనుగోలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే పొజిషన్ లో 200 గ్రాములకు సంబంధించిన కొకైన్ లభ్యమైంది. అలాగే నైజీరియన్ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటుగా ప్రముఖ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో పాటుగా ఇటు ఇండస్ట్రియల్స్ అలాగే కొంతమంది వ్యాపారవేత్తలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు కూడా డీసీపీ రాజేంద్ర గారు వెల్లడించబోతా ఉన్నారు. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఇటు నార్కోటిక్ సంబంధించిన బ్యూరో అధికారులు కావచ్చు, అలాగే ఎస్ఓటీ పోలీసులు కూడా డ్రగ్స్ కి సంబంధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిఘా ముమ్మరం చేశారు. అలాగే ఇటు పబ్స్ కావచ్చు, అలాగే రెస్టారెంట్ సంబంధించిన బార్స్ కూడా అంతటా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని దీనికి సంబంధించి కూడా ఇటు నార్కోటిక్ సంబంధించిన పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. అలాగే ఎక్కడికక్కడ కూడా రైడ్స్ నిర్వహించారు. ఇటీవల కాలంలో పరిశీలిస్తే స్నిఫర్ డాగ్స్ తో పాటుగా ఇటు పబ్స్ లలో కూడా రైడ్స్ చేశారు. అయితే కీలకమైన సమాచారం అందింది.
పోలీసులకు సమాచారం అందిన క్రమంలో నైజీరియన్ హైదరాబాద్ వచ్చాడు, రాజేంద్ర నగర్ లో అతను ఉన్నారని, అలాగే నైజీరియా నుంచి వీరంతా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని పోలీసులు రైడ్ చేసి ఇటు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, అలాగే మరొక వ్యాపారవేత్త, మరొక యువతి, అలాగే నైజీరియన్ తో పాటు మరొక వ్యక్తి, మొత్తంగా 5గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి పొజిషన్ లో 200 గ్రాములకు సంబంధించిన కొకైన్ కూడా సీజ్ చేశారు సంతోష్. అయితే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ డ్రగ్స్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు, ఎప్పుడు విచారించబోతున్నారు కిరణ్? సంతోష్, మీరు చెప్తున్నట్లుగా గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి డ్రగ్స్ కేసులలో ఆమె పైన చాలా ఆరోపణలు వచ్చాయి. ఆమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. గతంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. అయితే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడే స్వయాన అతను డ్రగ్స్ తీసుకుంటుండగా, నైజీరియా నుంచి అతను కొనుగోలు చేస్తుండగా అతను విక్రయదారిగా అంటే పెడ్లర్ గా ఉన్నాడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పోలీసులకు అందింది. అయితే నార్కోటిక్ బ్యూరో ఇన్ఫర్మేషన్ సంబంధించి కావచ్చు, అలాగే ఎస్ఓటి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఇటు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు స్వయాన కొకైన్ నైజీరియా నుంచి కొనుగోలు చేయడం, పెడ్లర్ గా ఉండడం, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇక పోలీసులు రైడ్ చేశారు, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వీరి వెనక ఎవరెవరున్నారు అంటే ఇందులో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు చేశారు కాబట్టి ఇందులో ఎవరెవరు ప్రమేయం ఉందనేది కూడా మరికొద్దిసేపట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు రాజేంద్ర డీసీపీ శ్రీనివాస్. కాబట్టి ఇక ఇందులో అంటే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటుండగా, అలాగే అతను పెడ్లర్ గా ఉన్నాడు కాబట్టి అతని పేరు చాలా కీలకంగా వినపడుతుంది. అలాగే ఇతనితో పాటుగా నైజీరియన్ అదుపులోకి తీసుకున్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి వీరికి నైజీరియన్ కి ఏ విధంగా సంబంధం అంటే కమ్యూనికేషన్ ఉంది, అలాగే వీరు ఏ విధంగా రాజేంద్ర నగర్ బేస్ చేసుకుని వీరు ఏ విధంగా వీరంతా కూడా డ్రగ్స్ కొనుగోలు చేయడం కావచ్చు, అలాగే విక్రయం చేస్తున్నారని మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు. అయితే వీరి వెనుక మాత్రం కొకైన్ అనేది నైజీరియా నుంచి వస్తుంది కాబట్టి నైజీరియన్ వీరికి ఏ విధంగా కాంటాక్ట్ అయ్యాడు అంటే ఈవెంట్స్ లో కాంటాక్ట్ అయ్యారా, లేదంటే పబ్స్ లలో వీరికి పరిచయం అయిందా, ఏ విధంగా కమ్యూనికేషన్ ఉన్నారని మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇటు నైజీరియన్ తో పాటు మరొక అంటే ఓవరాల్ గా 5గురిని ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అనేది మాత్రం ఇందులో కీలకంగా కనిపిస్తుంది సంతోష్. అయితే ఇప్పుడు పట్టుబడ్డ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కావచ్చు, అలాగే 5గురు నైజీరియన్లపై గతంలో ఏమైనా డ్రగ్స్ కి సంబంధించి కేసులు ఉన్నాయా? ప్రస్తుతానికైతే నైజీరియన్ ఎక్కడైతే కొకైన్ హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో విక్రయిస్తున్నాడో అతని వద్ద నుంచి వీరంతా కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా, అలాగే డ్రగ్ పెడ్లర్స్ గా ఉన్నారు. అయితే వీరికి నైజీరియన్ సంబంధించి ఏ విధంగా కాంటాక్ట్స్ ఉన్నాయి, అలాగే వీరు గతంలో ఏమైనా కేసులలో ప్రమేయం ఉందా, అలాగే నైజీరియన్ సంబంధించి హైదరాబాద్ లో ఏ విధమైన లింక్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇటీవల కాలంలో కొకైన్ ఎక్కడైతే హైదరాబాద్ సిటీలో నార్కోటిక్స్ సంబంధించిన పోలీసులకు ఎక్కడైతే కొకైన్ సీజ్ చేయడం జరిగిందో అంతా కూడా నైజీరియా నుంచి వస్తుంది కాబట్టి వీరికి హైదరాబాద్ లో ప్రముఖులకు ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి, లింక్స్ ఉన్నాయనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మరికొన్ని విషయాలు పూర్తి స్థాయిలో 4 గంటలకు రాజేంద్ర డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించబోతున్నారు. Thank you, Kiran.